9 నెలలు నిండాక చాలామందికి చలి నొప్పులు వస్తూ ఉంటాయి. అవే నిజం నొప్పులని మనం హాస్పిటల్‌కి వెళ్తాం. తీరా హాస్పిటల్‌కి వెళ్ళేటప్పటికి అవి మెయిన్ పెయిన్స్ కాదు అని చెప్పేసి హాస్పిటల్‌లోనే ఉంచేసుకుంటారు. ఏ సి సెక్షనో చేసేస్తారు. అది తక్కువైందని, ఉమ్ము నీరు తక్కువైందని చెప్పేసి అంటారు. అందుకే మన పెద్దవాళ్ళు డెలివరీ టైంలో పక్కనే ఉండాలి అంటారు. ఈ వీడియో యూట్యూబ్‌లో ఎక్కడ సెర్చ్ చేసినా మీకు అస్సలు దొరకదు. ఇది అమ్మమ్మల కాలం నాటి చిట్కా అన్నమాట. ఇంకా ముందటిదే అనుకుంటా. దీంతో మనకి డెలివరీ పెయిన్ ఏంటో, చలి నొప్పులేంటో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి కొంచెం ప్రాసెస్ ఉంది. మా అమ్మమ్మ చెప్పిన చిట్కా అనమాట ఇది. ఇది మా అత్తమ్మకు కూడా తెలుసు. సో, అన్నిటికీ కంగారు పడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇలా చేసుకోండి. దీన్ని కస్తూరి అంటారు. ఇది ఒక ఆయుర్వేదిక్ చిట్కా. కస్తూరి జింక నుండి వస్తుందనమాట. ఇది ఎలా పనిచేస్తుందో ఏంటో మా అమ్మమ్మ చెప్తుంది. ఒకసారి వినండి. ఇది దేనికి మంచిదమ్మమ్మ చెప్పు. దేనికి మంచిది మెయిన్? నొప్పులకి నొప్పులకి నొప్పులు ఉంటే తాగేస్తాయి. వచ్చి నొప్పులకన్నా అందుకుంటాయి. ఇది 9 నెలలోనే తినాలి. అయితే దగ్గర పడ్డాక రోజులు దగ్గర పడ్డాక తినాలి. ఇది మిగిలిన వాళ్ళు ఎవరన్నా తినొచ్చా ఇది ఉట్టిగా? అంటే మామూలుగా ఎప్పుడన్నా ఉంటాయి కదా, ఒళ్ళంతా పొడిచేస్తుంది. వాళ్ళు వేసుకుంటారు. ఎక్కువ పని చేసే వాళ్ళు తింటే మంచిది. ఇది వేసుకున్న తర్వాత ఏమేమి తినాలి? దీని తర్వాత పథ్యం ఏమేం చేయాలి? మామూలుగా ఇదిపోతే ఏమంటే మెత్తలుండి 2 మెత్తలుండి 2 ఉడిపంపుకోవచ్చు. ఇది 2 అంటే నీసుకూరలు తినాలా? నీసుకూరలు కాయగూర కూడా వేపేసుకున్నామా వేసేసుకోవచ్చు. మామూలుగా అయితే మటన్ తినాలా దీనికి? అది చెప్పింది. రేపుడికి అక్కడ రేపుడికి వేసుకున్న రోజు మటన్ తినాలి. మటన్ తినాలి. అది తిన్న తర్వాత వేడి నీళ్ళే తాగాలి. చన్నీళ్ళు అస్సలు తాగకూడదు. ఇంకా పథ్యం ఇంకేం చేయాలి? 4 రోజుల దాకా వేడి నీళ్ళే తాగాలి. 4 రోజుల దాకా ఈ కూరలు వేసుకోవాలి. పులుపు తగలకూడదు. వంకాయలు, గోంగూర ఇలాంటివి ఏం తగలకూడదు. ఇంకా ఉల్లిపాయ కూరగాయల్లో ఉల్లిపాయ వేయించుకుని కూరలా వేసుకుని ఎగురులు తినాలి. సో విన్నారు కదా, అది అన్నమాట. నాకు 9th మంత్ దాటాక అమ్మమ్మ ఇలా తమలపాకులో 5 మిరియాలు, ఆ కస్తూరి పౌడర్ వేసి కిళ్ళీలా చేసి పెట్టేసింది. ఇంకా మార్నింగ్ 3కి లేచి అది బాగా నమిలి హాట్ వాటర్ తాగాలన్నమాట. అది తిన్న 2 days అన్నం, మటన్ కర్రీ లేకపోతే ఏమన్నా ఎగురు వెజ్ కర్రీస్ ఏమన్నా తినాలంట. ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే తాగాలి. ఇంకా కోల్డ్ వాటర్లో చేతులు కానీ కాళ్ళు కానీ అస్సలు పెట్టకూడదు, లేకపోతే వాతం చేస్తుందంట. అది చాలా లిమిట్గా వేసుకోవాలి. చూసారుగా వీడియో స్టార్టింగ్లో ఎంత ఉందో బాటిల్. నేను ఒక బాటిల్ అంతా యూస్ చేశాను. ప్రెగ్నెంట్ వాళ్ళైతే ఒక్కసారి యూస్ చేయాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.